నమస్తే అండి. ఇవాల్టి కథ విధివంచన. రచించిన వారు యశోద పొలగుర్త గారు. ఏమిటి నాన్న, ఇంతటి చిన్న అనారోగ్య సమస్యకి అంతలా డీలా పడిపోతారేమిటి? ఆ రోజే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన ఆనందరావుకి మందులు వేసి ఆయన సరిగ్గా పడుకున్నాక పైన దుప్పటిని సరిచేస్తూ చిరుకోపంతో మందలిస్తున్న కూతురు అమూల్య వైపు బేలగా చూశాడు. మీకు వచ్చింది చెస్ట్ పెయిన్, సమయానికి వచ్చారని, ఏమీ పర్వాలేదని, ఒక వారం రోజులు రెస్ట్ తీసుకుంటే చాలని డాక్టర్ చెప్పలేదా? మందులు ఇచ్చారు, వాడితే పూర్తిగా కోలుకుంటారని చెప్పారు కదా నాన్న. అయినా మీరు అంతలా ఆలోచించి స్ట్రెస్ అవ్వాల్సిన సమస్యలు ఏమి ఉన్నాయి నాన్న? అలా చెప్పవే అమూల్య, నేను ఎంత చెప్పినా వినడం లేదు మీ నాన్న అంటూ వంటింట్లో నుంచి తల్లి మాట్లాడుతుంటే, అమ్మా ముందు నిన్ననాలి. నాన్నకు ధైర్యం చెప్పాల్సిన నీవు ముందే నాన్న ఎదురుగా కళ్ళనీళ్లు పెట్టుకుంటావు. కోపంగా అంటున్న అమూల్య మాటలకు సమాధానం ఇవ్వలేదు కౌసల్య. తండ్రి పక్కనే కూర్చొని తండ్రితో చాలాసేపు మాట్లాడి ధైర్యవచనాలు చెప్పిన తరువాత తల్లి దగ్గరకు వచ్చింది అమూల్య. కౌసల్య వంటగదిలో వంట చేస్తుంది. అమ్మా, నిన్ను కోపడినందుకు సారీ. నాన్నకి ఏం పర్వాలేదని డాక్టర్ చెప్పారుగా. అవును అమ్ము, నాన్న గురించి దిగులు కాదే. మరి ఈ రోజు అంజలి పుట్టినరోజు అమూల్య. ఉన్నట్టుండి ఆవిడ గొంతెందుకో గద్గమైంది. అయ్యో అమ్మా, నాకు నిజంగా గుర్తులేదు. నీవు నాన్న గురించి దిగులు పడుతున్నావేమో అనుకుంటూ కోప్పడ్డాను. అక్క పుట్టినరోజన్న సంగతే మరిచిపోయాను. అప్పుడే అది పోయి 5 సంవత్సరాలు అయిపోయిందంటే నమ్మబుద్ధి కావడం లేదే అమ్ము. అమ్మా ఊరుకో, అదే పనిగా ఏడిస్తే చనిపోయిన అక్క తిరిగి వస్తుందా చెప్పు? నాన్న కసలే బాగాలేదు. నీవు ధైర్యంగా ఉండాలిగాని నాన్న దగ్గర ఇలా ఏడిస్తే ఎలాగా? నిజమే అమూల్య, 23 సంవత్సరాల పిల్ల అలా అర్ధాంతరంగా చనిపోవడం తట్టుకోలేకపోతున్నాను. అమ్మా, నాన్న గురించి ఆలోచిస్తావా లేక అక్క గురించే ఆలోచిస్తావా? అక్కను తలుచుకొని క్షణం లేదు నాకు. కాని ఎన్నాళ్ళని బాధపడతాం చెప్పమ్మా. సరే అమ్మా, నేను ఉంటానిక. మా ఆయన ఇవాళే రావాలి బెంగళూరు నుండి. పని పూర్తి కాగానే రేపు సాయంత్రం కల్లా వస్తానని ఫోన్ చేసి చెప్పాడు. మా అత్తగారికి జ్వరం. పాపం మా మామగారికి 2 రోజుల నుండి కాళ్ళ నొప్పులు ఎక్కువైనాయి. రేపు సాయంత్రం రాజేష్ వచ్చాక ఇద్దరం కలిసి వస్తాం. నేను 4 రోజులు ఇక్కడ ఉంటాను. జాగ్రత్తమ్మా. ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తాను. బాయ్ అని చెబుతూ అమూల్య వెళ్లిపోయింది. అమూల్య వెళ్లిన వైపే చూస్తూ భారంగా నిట్టూర్చుంది కౌసల్య. అంజలిని ఎలా మరచిపోగలదు? అంజలి మరణం కౌసల్య హృదయాన్ని కదిలించి వేస్తోంది. గత జ్ఞాపకాలు ఆమె కళ్ల ముందు కదలాడసాగాయి. ఆనందరావు రైల్వేలో పనిచేస్తున్నాడు. విశాఖపట్నం వాస్తవ్యుడు. డిగ్రీ పాస్ అయ్యాక రైల్వే కమిషన్ పరీక్ష రాసి సెలెక్ట్ అయి ఉద్యోగం సంపాదించుకున్నాడు. అతని తల్లిదండ్రులకు ఆనందరావు తరువాత కూతురు రేణుక వారి సంతానం. ఆనందరావు తండ్రి గవర్నమెంట్ హైస్కూల్లో పనిచేసి రిటైర్ అయ్యాడు. తల్లి తండ్రి ఇద్దరూ 3 సంవత్సరాల వ్యవధిలో చనిపోయి అప్పుడే 7 సంవత్సరాలు గడిచిపోయాయి. కౌసల్య ఆనందరావుకి మామయ్య కూతురే. కౌసల్య చాలా అందగత్తె. డిగ్రీ చదివింది. ఆనందరావు తల్లి వేదవతికి మేనకోడలంటే తగని ఇష్టం. కౌసల్యని ఆనందికి ఇచ్చి చేస్తే ఇద్దరూ తమ కళ్ళ ఎదుట చిలకా గోరింకల్లా సంసారం చేసుకుంటుంటే చూసి ఆనందపడాలని ఉవ్విల్లూరేది. వేదవతి అన్నగారు కూడా సరైనడంతో వారి ఇరువురి పెళ్లి అయిపోయింది. ఆనందరావు హైదరాబాద్ రైలు నిలయంలో పనిచేస్తూ ఉండేవాడు. పెళ్లైనాక కౌసల్య హైదరాబాదులో సంసారం పెట్టాడు. మామయ్య కూతురైనా ఇద్దరి మధ్య అంత చనువు ఉండేది కాదు. మామయ్య ఒరిస్సా దగ్గరెక్కడో బ్యాంకులో పనిచేస్తూ ఉండేవాడు. మామయ్యతో అంత చనువు కూడా లేదు. ఏది ఎలా జరిగినా దైవ ఘటనను తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదేమో. ఆనందరావు కౌసల్యల వైవాహిక జీవితం 3 పువ్వులు 6 కాయలుగా సాగాల్సింది అలా జరగనే లేదు. ఎందుకో కౌసల్య ఆనందరావుతో ముభావంగా దూరంగా ఉండటం మొదలుపెట్టింది. ఒక రాత్రి ఆనందరావు నిద్రపట్టక మంచినీళ్లు తాగుదామని వంటగదిలోకి వస్తే కౌసల్య హాల్లో సోఫాలో కూర్చొని చీకట్లో వెక్కి వెక్కి ఏడవడం గమనించి చటుక్కున లైటు వేశాడు. ఆనందరావుని చూడగానే భయంతో ముడుచుకొని పోయింది కౌసల్య. ఏం జరిగింది కౌసల్య? ఎందుకు నాకు దూరంగా ఉంటున్నావు అనగానే బోరున ఏడవటం మొదలుపెట్టింది. బావా, నన్ను క్షమించు. నేను ఒక వ్యక్తిని ప్రేమించి మోసపోయాను. మా ఇంటి పక్కనే ఒక ఇంట్లో రూమ్ తీసుకుని ఉండేవాడు. ఎంఎస్సి ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. నా స్నేహితురాలి ద్వారా అతనితో పరిచయమైంది. నన్ను నా అందాన్ని మెచ్చుకుంటూ నా వెంట పడితే అది నిజమైన ప్రేమ అని భ్రమపడ్డాను. ఫలితంగా అతని తీయని మాటలకు లొంగిపోతూ నా సర్వస్వాన్ని అతనికి అర్పించాను. అతని పరీక్షలు అయిపోయాయి. జాబ్ రాగానే పెళ్లి చేసుకుంటానన్నాడు. 2 రోజుల్లో ఒక కంపెనీలో ఇంటర్వ్యూ ఉందని, హైదరాబాద్ వెళుతున్నానని చెప్పడానికని వచ్చాడు. మురిసిపోయాను. నిన్ను వదలలేకపోతున్నానని ఎంతో ఆర్తిగా చెబితే అతని కౌగిలిలో కరిగిపోయాను. వెళ్లిన 10 రోజులకు నాకు ఉత్తరం రాశాడు. మన పెళ్లి జరగదని మా ఇంట్లో ఒప్పుకోరంటూ.
ఎందుకంటే మన ఇద్దరి కులాలు అంతస్తులు వేరు అన్నాడు. వాళ్ళు వడ్రంగులని చెప్పాడు. ఇంకా కలిసే ప్రయత్నం చెయ్యొద్దని, ఎవరి దారులు వారివేనని రాశాడు. ఆ ఉత్తరం నాన్న చేతిలో పడడం నన్ను చంపేయాలనంత ఆవేశం రావడం జరిగింది. అప్పుడే వేదవతి అత్త నన్ను కోడలిగా చేసుకుంటానని అనడంతో నాన్న ఆగమేఘాల మీద నీతో పెళ్లి జరిపించాడు. నేను నిన్ను ససేమీరా చేసుకోనని ఏడ్చినా వినలేదు. నా నోరు కట్టేసి మీకు కట్టబెట్టేశాడు. నన్ను క్షమించమని అడగడం చాలా చిన్న విషయం బావా. నేను చెడిపోయిన దాన్ని, నన్ను హృదయపూర్వకంగా కోరుకుంటున్న నీకు నేను దగ్గర కాలేకపోతున్నందుకు కారణం ఇదే బావా అంటూ అతని కాళ్ళను పట్టుకొని ఏడ్చేయడం మొదలుపెట్టింది. మాది ప్రేమనుకో, ఆకర్షణ అనుకో, దానికి చిహ్నంగా నా కడుపులో రుబ్బుదిద్దుకుంటున్న ఒక చిన్నారి ప్రాణం. నాకు ఇప్పుడు 2వ నెల బావా. ఇట్టి పరిస్థితుల్లో నేనేమి చెయ్యాలి? నాకు చచ్చిపోవాలని ఉందంటూ బోరుమంటూ ఏడవడం మొదలుపెట్టింది. ఆనందరావు కౌసల్య వైపు అలా చేష్టలుడిగిన వాడిలా చూస్తుండిపోయాడు. అతని హృదయంలో చెలరేగుతున్న సముద్ర అలల ఘోష. కౌసల్యను జుట్టు పట్టుకుని పాపాత్మురాల అంటూ తన ఇంటి నుండి బయటకు గెంటగలడా? లేక మామయ్యపై కేసు పెట్టగలడా? ఆ 2 చేయగలిగితే ఆనందరావు ఒక మామూలు మనిషి మాత్రమే అయి ఉండేవాడు. కాని మానవత్వాన్ని చాటుకున్నాడు. కౌసల్యకు ధైర్యం చెప్పాడు. జరిగింది ఒక పీడకల అనుకో అంటూ అనునయించాడు. నెలలు నిండుతున్న కౌసల్యకు అన్నీ తానే చేశాడు. పురిటికి కూడా ఎవరిని పిలవకుండా తానే దగ్గరుండి అన్నీ చేశాడు. పాపాయి పుట్టగానే తన సొంత కూతురు పుట్టినట్లుగా గుండెలకు అదుముకొని మురిసిపోయాడు. అంజలి అని పేరు పెట్టాడు. అంజలి పుట్టిన 3 సంవత్సరాలకు అమూల్య పుట్టింది. ఇద్దరి పిల్లల పట్ల సమానమైన ప్రేమను చూపించేవాడు ఆనందరావు. అంజలి చాలా అనుకువగా ఉండేది. ఇంట్లో తల్లిదండ్రికి ప్రతి పనిలోనూ సహాయపడుతూ చక్కగా చదువుకునేది. అమూల్య పెంకిగటం. తాను అనుకున్నది వెంటనే జరిగిపోవాలి. అమూల్య చిన్నపిల్ల అవటం మూలాన కౌసల్య ఆనందరావులకే కాదు, అంజలికి కూడా మహాముద్దు. అంజలి ఇంజనీరింగ్ పూర్తయిన వెంటనే చెన్నైలో ఉద్యోగం వచ్చింది. మరునాడే ప్రయాణం. అన్నీ సర్దుకుంది వెళ్లడానికి. ఈ లోపల కాలేజీ నుండి వచ్చిన అమూల్య అంజలి వెళ్లిపోతుందని తెలిసి ఒకటే ఏడుపు. వెళ్లొద్దు అక్క అంటూ అంజలిని పట్టుకుని వదలదే. అమ్మా, అక్కను వెళ్లనివ్వద్దంటూ తల్లి ఒడిలోకి దూరిపోయి ఒకటే ఏడుపు. కౌసల్య అమూల్యని సంభాళించలేకపోతుంది. తన పక్కనే కూర్చున్న అంజలి చెల్లెలి వైపు మురిపంగా చూస్తూ, అమ్మో, ఎందుకే అలా ఏడుస్తావ్? రేపు నీ చదువు పూర్తయిన తరువాత నిన్ను అమెరికా పంపిస్తాను, వెళ్లి చదువుకోవా అని ఆట పట్టిస్తే అంజలి వైపు తర్జనతో, ఏ అక్కా, నేను నీలా కాదు, నేను ఎక్కడికి వెళ్లను, ఇదే ఊళ్ళోనే ఉద్యోగం చేస్తాను. ఇక్కడే ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకుని అమ్మా నాన్నను రోజూ చూస్తుంటానని రోషంతో అంటుంటే తను, అంజలి ఒక్కసారిగా నవ్వేశారు. తన వరాల మూట అంజలి జ్ఞాపకాలతో ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. ఈలోగా భర్త గట్టిగా తనను పిలిచేసరికి ఉలిక్కిపడి గబగబా అతనున్న గదిలోకి వెళ్ళింది. ఏం చేస్తున్నావు కౌసల్య? అమూల్య వెళ్ళిపోయిందా? అవునండి, అరగంట క్రితమే వెళ్ళిపోయింది. రేపు సాయంత్రం రాజేష్తో వస్తాను, నాన్న దగ్గర 4 రోజులుంటానని చెప్పంటూ వెళ్ళింది. వంట అయింది, పెట్టేస్తాను. డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారా? లేకపోతే ఇక్కడికే తెచ్చేయనా? వస్తాను, ఇప్పుడు బాగానే ఉంది నాకు. భర్తకు భోజనం పెట్టింది. అంజలి జ్ఞాపకాలతో తనకు తినాలనిపించలేదు. భర్త వెళ్లి హాల్లో సోఫాలో కూర్చొని టీవీ పెట్టుకున్నాడు. వంటిల్లు సర్దుతుండగా అంజలి గుర్తొచ్చింది. రాత్రి భోజనాలు అవగానే వంటగది అంతా నీట్గా సర్దిపెట్టేది. అటువంటి అంజలి తమకు అంతనంత దూరాలకు వెళ్లిపోవడం ఎంత దురదృష్టకరం. తన అంజలి కూడా తనలాగే మోసపోవడం విధిలిఖితం కదూ. జాబ్లో బాగా స్థిరపడింది. మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని మేట్రిమోనీలో పెళ్లి సంబంధాలు చూస్తుంటే చెన్నై వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నుండి ఫోన్. అంజలి రాత్రి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుందని. తనకు భర్తకు కాళ్ళు చేతులు ఆడలేదు. ఏడుస్తూ చెన్నై పరిగెత్తారు. అంజలిని ఆ స్థితిలో చూడలేక కుల్లి కుల్లి ఏడ్చారు. సూసైడ్ నోట్లో ఎవరిని నిందించకుండా తను వివాహానికి అనర్హురాలినని తెలిసిందని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు వ్రాసింది. ఆ తర్వాత 2 రోజులకు తమకి కొరియర్లో ఒక లెటర్ వచ్చింది. అందులో అసలు విషయం రాసింది. తన బాస్ తనని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసం చేశాడని, అతనికి అదివరకే పెళ్లి అయిన విషయం దాచిపెట్టాడని, నా ముఖం మీకు చూపించలేక ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నానని, నన్ను క్షమించమని రాసింది. అమూల్యకు చదువు అయిన వెంటనే మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేయమని కూడా రాసింది. ఇద్దరూ నెత్తి నోరు కొట్టుకున్నా లాభం లేకపోయింది. తనకంటే భర్త మరీ డేలా పడిపోయాడు. అంజలి ఆయన ప్రాణం. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నవాడిలాగా శూన్యంలోకి చూస్తూ ఉండేవాడు. ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండే భర్తని బీపీ, షుగర్ చుట్టుముట్టాయి. కౌసల్య అన్న భర్త పిలుపుకి అంజలి జ్ఞాపకాలుండి బయటకు వచ్చి భర్త దగ్గరకు వెళ్ళింది. అన్నం తినలేదు కదూ అని భర్త తన ముఖం వైపే చూస్తూ ప్రశ్నిస్తే మౌనంగా తల వంచుకుంది.
ఈ రోజు మన అంజు పుట్టినరోజు కదూ అంటూ భర్త జీరపోయిన గొంతుకతో అడుగుతుంటుంటే అవునంటూ తలూపింది. నెలలు నిండకుండానే పుట్టేసిందని నలుగురు ఏమనుకుంటారోనని ఆ రోజు అంజలి పుట్టినప్పుడు అబద్ధమాడాను. ఎందుకు ప్రాణం తీసుకున్నావు తల్లి? ఈ నాన్నకు అసలు విషయం చెబితే పరిష్కారం చూపేవాడు కదా. ఆనందరావు గొంతుక గద్గమైంది దుఃఖంతో. తప్పు చేయడం మానవ సహజం, దానికి పరిష్కారం ఆత్మహత్య అంటూ విలపిస్తున్న భర్తను సముదాయిస్తూ అతని తలను తన ఒడిలోకి తీసుకుంది కౌసల్య. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.